హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం సిఎస్సి ఇంకా సిఎస్సి స్పెషలైజేషన్కి మధ్యలో ఏది తీసుకోవాలన్నా డిఫరెన్స్ ఏంటి, ఇన్ని సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉన్నాయి, మరి అందులో మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇవన్నిటి గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. అండ్ ఈ వీడియో కోసమే స్పెసిఫిక్గా ఒక టాప్ వెబ్సైట్ ప్రొఫెసర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి అయితే సజెషన్ అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది వెబ్సైట్ కాలేజెస్లో కంపెనీస్ ఏ బ్రాంచెస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయని. సో ఆ ఇన్పుట్ తీసుకొని ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ లిస్ట్ అయితే ఇచ్చినాం. ఓకే, అండ్ దాంతోపాటు ప్లేస్మెంట్ ఎట్లుంది అండ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ జాబ్స్ ఎట్లున్నాయి ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ లిస్ట్ అయితే ఇచ్చినాం అనమాట. అది చూపిస్తాను మీకు. అండ్ బిఫోర్ వి డైవ్ ఇన్ టు ద వీడియో, ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి యూస్ఫుల్ అయ్యే కాంటెంట్ మీకు ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవడానికి యూస్ఫుల్ అయ్యే కాంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. అండ్ అలాగే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియోస్ గైస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలిసింది మనకు ఒక పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్లో ప్రాపర్ కవర్ చేద్దాం అన్ని. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఎన్ని బ్రాంచెస్ వచ్చినా కూడా ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ గో ఫర్ సిఎస్సి. ద రీజన్ ఇస్ వెరీ సింపుల్. సిఎస్సి అనేది ఒక పెద్ద చెట్టు లాంటిది, అండ్ ఆ చెట్టులో కొమ్మలే ఇవన్నీ వేరే వేరే స్పెషలైజేషన్ బ్రాంచెస్. అండ్ మనం సిఎస్సి నేర్చుకుంటే, సిఎస్సి ఆ బ్రాంచ్ జాయిన్ అవుతే మీకు ఆ కోర్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే దాంతోపాటు మీరు కావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అన్న, మరి ఏఐఎంఎల్ అంతా ట్రెండింగ్ అవుతుంది కదా అంటే ఎస్, కానీ అది మీరు బయట యూట్యూబ్లో లేదా కోర్సెస్ చేసుకోవచ్చు, సర్టిఫికేషన్స్ చేయొచ్చు. ఓకే, సో అదేం పెద్దగా ఇష్యూ ఉండదు మీకు. బట్ నేను అడిగినప్పుడు ఓకే, ఆ ప్రొఫెసర్ని లేదంటే బయట మా ఫ్రెండ్స్ని లేదంటే కాలేజ్లో స్టూడెంట్స్ని అడుగుతున్నప్పుడు నాట్ ఓన్లీ ఎబ్సెట్ కాలేజెస్లో, ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్లో కూడా స్టిల్ ఆ కోర్ సిఎస్సి ఏదైతే ఆ బ్రాంచ్ ఉందో దానికి ఇంకా ప్రిఫరెన్స్ చాలా ఉందప్ప. దానికే ఇంకా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. ఓకే, సో అందుకే ఐ వుడ్ సే స్టిల్ గో ఫర్ సిఎస్సి. అండ్ మీరు చూసుకుంటే టాప్ కంపెనీస్ ఇందులో మనకి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో. ఇంకా ఇక్కడ మీరు కోర్ సిఎస్సి తీసుకుంటే ఏంటి అంటే మీరు దేనిలోకైనా వెళ్ళొచ్చు. అండ్ అదొక కైండ్ ఆఫ్, ఐ వుడ్ నాట్ సే డ్రాబ్యాక్, బట్ మీరు ఎప్పుడైనా ఇట్లా స్పెషలైజేషన్లో తీసుకుంటున్నప్పుడు, లెట్సే మీరు డాటా సైన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నారు, లేదంటే లెట్సే ఐఓటీ స్పెషలైజేషన్ తీసుకున్నారు. ఓకే, సో ఇన్ దాట్ కేసెస్ ఏమవుతుందంటే కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ మిమ్మల్ని అంత ప్రయారిటీలోకి కన్సిడర్ చేయకపోవచ్చు. లెట్సే ఆ కంపెనీ మిమ్మల్ని డాటా సైన్స్ రోల్కి హైర్ చేసుకుంటుంది అండ్ మీరు సైబర్ సెక్యూరిటీలో స్పెషలైజేషన్ చేసిండ్రు. ఓకే, సో ఇన్ దాట్ కేస్ మేబీ వాళ్ళు మిమ్మల్ని అంత అంటే కన్సిడర్ చేస్తారు, కానీ ఆ ప్రయారిటీ లిస్ట్లో యుల్ సమ్వేర్ బీ బిహైండ్, టాప్లో ఉండవు నువ్వు. ఓకే, కానీ అదే కోర్ సిఎస్సి అనుకోండి, ఇందులో మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఏదైతే ఆ కోర్ సిఎస్సి బ్రాంచ్ ఉందో మనకి, ఇందులో ఉండే సబ్జెక్ట్స్ అవన్నీ ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా మీకు యూజ్ అవుతాయి. మీరు ఏఐఎంఎల్కి వెళ్ళండి, లేదంటే డాటా సైన్స్కి వెళ్ళండి, సైబర్ సెక్యూరిటీకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే డిఎస్ఏ, ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్, వెబ్ డెవలప్మెంట్, లేదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇవన్నీ మీకు ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతాయి. ఓకే, సో డెఫినెట్గా ఐ వుడ్ సజెస్ట్ దాట్ సిఎస్సి అయితే ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి మీరు. ఓకే, అండ్ మీరు చూడొచ్చు టాప్ కంపెనీస్ ఎన్ని హైర్ చేసుకుంటున్నాయో వీళ్ళని. అండ్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్రాంచ్. సెకండ్ ప్రయారిటీ లిస్ట్లో మనకి సిఎస్ఎం పెట్టినాం. ఓకే, విచ్ ఇస్ సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్తో పాటు. ఓకే, అండ్ అగైన్ మీరు ఇప్పుడు ఏ న్యూస్ చూసినా కూడా ఏఐ అండ్ ఎంఎల్ ఈ రెండు వర్డ్స్ అయితే హైయెస్ట్ ట్రెండింగ్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు టెక్ వరల్డ్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్రతి కంపెనీ ఏఐలో అప్ స్కిల్ చేయాలి, లేదంటే ఏఐని ఇంటిగ్రేట్ చేద్దామని చూస్తున్నాయి. ఓకే, సో ఇన్ దాట్ వే అందుకే నేను సెకండ్ పెట్టిన. మీరు ఒకవేళ స్పెషలైజేషన్ తీసుకోవాలనుకున్నా, మీరు ఒకవేళ ఏఐ అండ్ ఎంఎల్ స్పెషలైజేషన్ తీసుకుంటే దీనికైతే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్యూచర్ చాలా చాలా బ్రైట్ ఉంది, మస్తు గ్రోత్ ఉంది ఇందులో. అండ్ ఇందులో కూడా లెట్ మీ టెల్ యూ దట్ ఏదైతే మనకి ప్రజెంట్ ట్రెండ్ చూసుకుంటే
డెఫినెట్గా 4 years తర్వాత అయితే ఈ పర్టికులర్ బ్రాంచ్ హైలైట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సిఎస్సితో పాటు సిఎస్ఎం ఈ రెండు ఆల్మోస్ట్ సిమిలర్ లెవెల్లోకి అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో అండ్ కంపెనీస్ కూడా ఎవరైతే సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్ స్పెషలైజేషన్, బికాజ్ ఏఐఎంఎల్ ఇప్పుడు ఓన్లీ నీష్ అయిపోలేదు, అన్ని కంపెనీస్కి ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి. ఓకే, మేబీ మీరు ఆ కంపెనీస్కి వెళ్ళి ఎల్ఎల్ఎంస్ డెవలప్ చేయి, నువ్వు ఒక కొత్త ఏఐ మోడల్ డెవలప్ చేయని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కంపెనీస్, కానీ అట్లీస్ట్ మీకు ఆ ఏఐతో వర్క్ చేయడం, ఓకే, ఆ ఏఐతో పని చేయడం, ఆ ఏఐ యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడం, ఆ ఏ యూజ్ చేసుకొని ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కంపెనీస్. సో అందుకే దీన్ని నేను సెకండ్లో పెట్టినా. ఇఫ్ యూ హ్యావ్ ఏఐ అండ్ ఎంఎల్ స్పెషలైజేషన్, దెన్ కంపెనీస్ అయితే ఇప్పుడు గుడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అయితే మిమ్మల్ని ప్రయారిటీలో తీసుకుంటుంది. సో అందుకే సెకండ్ ఇది పెట్టినా అనమాట. ఆ తర్వాత థర్డ్ వచ్చేసి వీ హ్యావ్ కంప్యూటర్ సైన్స్, సిఎస్సి డేటా సైన్స్ పెట్టినాం. అగైన్ డేటా సైన్స్లో కూడా అగైన్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్. మనకి మీరు ఏ బిజినెస్ సైడ్ వెళ్ళినా, మీరు కంపెనీకి వెళ్ళినా ఒక డేటా సైంటిస్ట్ అయితే పక్కా ఉంటాడు. సో బేసికలీ డేటా సైన్స్లో ఏమవుతుందంటే చాలా కంపెనీస్కి డేటా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన డేటా, కస్టమర్ డేటానో లేదంటే ఏదో ఒక డేటా అయితే ఉంటుంది. అండ్ ఆ డేటా యూజ్ చేసుకొని దాని నుంచి మీనింగ్ఫుల్ ఇన్సైట్ డిరైవ్ చేయాలి. అంటే లెట్స్ సే ఒక కంపెనీ ఉందబ్బా, ఈ కామర్స్ కంపెనీ ఉంది. ఓకే, ఆ ఈ కామర్స్ కంపెనీకి మస్తు డేటా ఉంటుంది, రైట్? లెట్స్ సే ఒక రీజియన్లో కస్టమర్స్ అందరు ఏమేమి కొంటున్నారో అవన్నీ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో ఒక డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే, సరే ఈ డేటా నుంచి దీని నుంచి మనం ఏమన్నా ఒక ఇన్సైట్ డిరైవ్ చేయొచ్చా బిజినెస్కి యూజ్ అయ్యేలాగా. ఓకే, లెట్స్ ఒక రీజియన్లో ఒక సర్టెన్ ప్రోడక్ట్, ఒక సర్టెన్ కేటగిరీ బాగా సెల్ అవుతుంది అనుకోండి. ఓకే, దెన్ ఆ పర్టిక్యులర్ ఇన్సైట్ యూజ్ చేసుకొని దీని నుంచి మనం ఇంకా మన బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చా, ఇలాంటివన్నీ మనం ఒక డేటా సైంటిస్ట్ అనే డేటా సైన్స్లో మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. దానికి సంబంధించిన టూల్స్ కానివ్వండి, దానికి సంబంధించిన టెక్నాలజీస్ కానివ్వండి, అవన్నీ నేర్చుకుంటాం అనమాట. సో అందుకే దీని ఏదైతే యూజ్ ఉందో, యూజ్ కేసెస్ ఉన్నాయో, బికాస్ ఇట్ ఈస్ ఆపర్చునిటీస్ ఉన్నాయో చాలా కంపెనీస్లో ఉన్నాయి, కాబట్టి అందుకే దీన్ని నేను థర్డ్ పెట్టినా అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఇంకా ఏఐడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇందులో సిఎస్సి కాకుండా ఓన్లీ స్పెసిఫిక్గా ఏఐ అండ్ డేటా సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో బికాజ్ ఇవేవైతే ఉన్నాయో ఫర్దర్గా ఫ్యూచర్లో ఆఫ్టర్ 4 years ఇవి చాలా చాలా ట్రెండింగ్లో ఉంటున్నాయి, కాబట్టి పక్కా అండ్ ట్రస్ట్ మీ 4 years తర్వాత దిస్ ఇస్ గోన్ బీ వెరీ హ్యూజ్. ఏఐఎంఎల్ ఎవరైతే నేర్చుకుంటున్నారో నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, కాబట్టి 4th and 5thలో పెట్టినా అనమాట. ఓకే, బట్ ఐ డోంట్ థింక్ ఇది చాలా కాలేజెస్లో అవైలబుల్ ఉంది ఈ బ్రాంచ్ ఏఐడి ఇంకా ఏఐఎం, ఓన్లీ కొన్ని కాలేజెస్లో అవైలబుల్ ఉన్నాయి, అది చూసుకోండి మీరు. ఓకే, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 6th వచ్చేసి ఏఐ. అండ్ అగైన్ ఇవన్నీ నేను ఈ బ్రాంచెస్ అన్నీ నేనేదో క్రియేట్ చేసినవి కాదు. మీరు ఒక్కసారి ఎఫ్సెట్ కాలేజెస్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్న సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ చూడండి, ఇవన్నీ ఉంటాయి. సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఏఐడి, ఏఐఎం, ఏఐ అని, సిఐసి అని, సిఎస్ఓ అని, ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ లిస్ట్ చూసుకుంటే ఒక 12 ఉన్నాయి అనమాట. ఇన్ఫాక్ట్ 16 ఉన్నాయి మొత్తం. ఓకే, అండ్ నేను చెప్తాను మీకు దీనికి ఒక రియాలిటీ కూడా మీకు ఇస్తాను. ఓకే అన్న, ఇన్ని ఎందుకు ఉన్నాయి అన్న అని, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని. అంటే ఇందులో మీనింగ్ఫుల్గా చూసుకుంటే, నన్ను అడిగితే మీనింగ్ఫుల్గా చూసుకుంటే ఒక 4-5 బ్రాంచెస్ ఉంటాయి, అండ్ మిగతావన్నీ ఒక రీజన్తో పెట్టిండ్రు. నేను చెప్తా ఆ రీజన్ గురించి ఒక 2-3 minutesలో, బట్ లెట్ మీ ఫస్ట్ కంప్లీట్ దిస్ లిస్ట్. ఓకే, సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సరే ఆ తర్వాత సరే ఇదైతే అయిపోయిందా మనకి ఏఐ. ఆ తర్వాత 7th వచ్చేసి సిఎస్సి, ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్. ఇప్పుడు ఈ ఐఓటీకి సంబంధించిన కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న మీకు అగైన్ మీకు దీంతో పాటు ఒక ఐడియా కూడా ఇస్తున్నా ఆ బ్రాంచ్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీకు ఐఓటీ గురించి కావాలి, నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఈ డాక్యుమెంట్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేసిన, లింక్ నా బయోలో ఉంటుంది, నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, జస్ట్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఒకవేళ మీకు ఐఓటీకి సంబంధించింది కావాలి అంటే అసలు ఐఓటీలో ఏం చేస్తామంటే, సో బేసికలీ ఇప్పుడు మన ఇల్లే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకే, మన ఇల్లులో చాలా వరకు డివైజెస్ కనెక్టెడ్ ఉంటాయి. అలెక్సా తీసుకోండి, ఒకవేళ మీకు అదే అలెక్సా ఉంటే, ఓకే అలెక్సా తీసుకోండి. అలెక్సాని మనం డిఫరెంట్ థింగ్స్తో కనెక్ట్ చేయొచ్చు, డిఫరెంట్ డివైజెస్తో కనెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే అలెక్సా స్విచ్ ఆన్ ద టీవీ అంటే టీవీ ఆన్ అయిపోతుంది. అలెక్సా
ఫ్యాన్ ఆఫ్ చేయంటే ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది, ఫ్యాన్ ఆన్ చేయంటే ఫ్యాన్ ఆన్ అయిపోతుంది. అట్లా డివైజెస్ కనెక్ట్ అయి ఉంటాయి. వీటిని ఎలా చేస్తామంటే దాన్ని మనం ఈ ఐఓటీ అనే టెక్నాలజీ, ఐఓటీ అనే కాన్సెప్ట్ దాంతో అయితే మనం చేస్తాం అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ అగైన్ మీరు చూసుకోవచ్చు, దీనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. లైక్ ఇప్పుడు అన్ని స్మార్ట్ కనెక్టెడ్ డివైజెస్ వస్తున్నాయి ఇంట్లో. ఓకే, ఇంట్లోనే కాదు, వేరే డిఫరెంట్ ఫీల్డ్స్లో, అగ్రికల్చర్ తీసుకోండి, మెడికల్ తీసుకోండి, ఐఓటీ డివైజెస్ ఇస్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్ రైట్ నౌ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. సో అందుకే దీన్ని అయితే నేను 7th పెట్టినా. ఆ తర్వాత అగైన్ ఇందులో కొంతమంది సిఎస్సి, ఇందులో ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ అన్నాడు. ఇంకో బ్రాంచ్ లో ఓన్లీ ఐఓటీ అని మెన్షన్ చేసిండు. సో ఇందులో కొంచెం మనోడు ఎక్కువ చెప్పిండు కదా అని 7th పెట్టేసిన. అండ్ ఇది వచ్చేసి 8th. ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ 9th పెట్టిన. యాక్చువల్లీ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఎ వెరీ వెరీ మంచి ఫీల్డ్. అది చాలా గ్రోత్ ఉంది. సైబర్ సెక్యూరిటీ అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి మస్తు ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి. మీరు రోజు చూస్తూనే ఉంటారు. ఈ పర్టికులర్ నంబర్ నుంచి కాల్ వస్తే ఇట్లా హ్యాక్ అయిపోయి మీ మొబైల్ మొత్తం పైసలు పోయినాయి, ఆ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిపోయి పైసలు పోయినాయి. ఇవన్నీ ఫ్రాడ్స్ ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకొని ప్రాపర్గా ఇలాంటి ఫ్రాడ్స్ అవ్వకుండా, ఆన్లైన్ ఫ్రాడ్స్ అవ్వకుండా చూసేవాళ్ళు అనమాట. అండ్ డేటా బ్రీచెస్ అవుతూ ఉంటాయి. కంపెనీస్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం దట్ ఈ కంపెనీ డేటా మొత్తం లీక్ అయిపోయింది అని. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే దే నీడ్ ఏ పర్సన్ హూ అండర్స్టాండ్ సైబర్ సెక్యూరిటీ, హూ నోస్ సైబర్ సెక్యూరిటీ. చాలా మంచి ఫీల్డ్ ఇది. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ దీనికి సంబంధించి చాలా కంపెనీస్ లేవు, స్పెసిఫిక్ కంపెనీస్ లేవు, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అండ్ అది కూడా ఇండియాలో, అండ్ అది కూడా మనకు ఒక ఎప్సెట్ కాలేజ్లో దీనికి సంబంధించిన కంపెనీస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. అదే చెప్పిండే మనం డిస్కస్ చేసేటప్పుడు ప్రొఫెసర్ తోటి అండ్ అదర్ స్టూడెంట్స్ తోటి. చాలా మంచి బ్రాంచ్ గ్రోత్ ఉంది, కానీ దీనికి సంబంధించిన కంపెనీస్ తక్కువ వస్తున్నాయి ఎప్సెట్ కాలేజెస్లో. సో అందుకే దీన్ని 9th లిస్ట్లో పెట్టినా. మీరు కావాలంటే ఏం చేయొచ్చు అంటే స్పెసిఫిక్గా సిఎస్సి సైబర్ సెక్యూరిటీ తీసుకోకుండా వేరే బ్రాంచెస్ తీసుకొని మీకు సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే, చెప్పినా కదా యూట్యూబ్, గూగుల్లో అసలు మీకు ఎక్కడ అసలు కనీసం మీరు పెయిడ్ కోర్స్ తీసుకోవాల్సిన కూడా పని లేదు. ఫ్రీ కోర్సెస్ చాలా ఉంటాయి. ట్రస్ట్ మీ, మీరు డైరెక్ట్గా మొత్తం నేర్చేసుకోవచ్చు. మొత్తం యూట్యూబ్ అండ్ గూగుల్లో సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి ఫ్రీగా. సో అందుకే దీన్ని నేను 9th పెట్టిన. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అట్లా ఎక్స్ప్లోర్ చేయండి. కానీ ఎప్సెట్ కాలేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఐ వుడ్ సే దీనికి సంబంధించిన కంపెనీస్ అంతగా రావట్లేదు. సో మేబీ మీకు అంత అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు ఇది తీసుకుంటే. ఓకే, అండ్ ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని స్పెసిఫిక్గా సాఫ్ట్వేర్ సైడ్ మాత్రమే ఫోకస్ చేస్తారు ఈ పర్టికులర్ బ్రాంచ్లో. సో నేను 10th పెట్టినాం. ఆ తర్వాత 11th సిఎస్బి. అయితే ఇది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ వచ్చేసి డెలాయిట్ ఇంకా టీసీఎస్ స్పెసిఫిక్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్లో ఏంటి అంటే ఇందులో టెక్ ప్లస్ బిజినెస్ రెండు ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకి టెక్స్ అంటే బిజినెస్ సైడ్ ఈఆర్పి సాఫ్ట్వేర్ అని, బిజినెస్ అనాలిటిక్స్ టూల్స్ అని, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అని, ఇవన్నీ యూజ్ అవుతాయి బిజినెస్ సైడ్. ఓకే, సో ఇవన్నీ మనకి నార్మల్గా కంప్యూటర్ సైన్స్లో అయితే కవర్ అవ్వవు. కానీ డెలాయిట్ ఇంకా టీఎస్సిఎస్ కంపెనీస్ ఏం చేసినాయంటే ఇవి ఎలాగో స్టూడెంట్స్ వచ్చిన తర్వాత నేర్చుకోవాలి కాబట్టి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తీసుకుంటారు ఈ సైడ్ రావాలంటే. అండ్ ఇవి తీసేసుకున్న తర్వాత స్పెసిఫిక్గా డెలాయిట్ అండ్ టీసీఎస్ వాళ్ళు ఎక్కువ హైర్ చేసుకుంటారు అనమాట ఈ పర్టికులర్ బ్రాంచ్కి. ఓకే, బట్ వేరే దగ్గర అంతగా వేరే కంపెనీస్లో ఫర్దర్గా దీనికి సంబంధించి అంత ఆపర్చునిటీస్ అయితే నేను చూడలేదు. సో అందుకే 11th పెట్టినా. ఆ తర్వాత ఇంకా మిగతావన్నీ ఇంకా కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్ అని, కంప్యూటర్ ఇంజనీరింగ్ అని, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ ఇంకా మీరు లిస్ట్ చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. ఓకే, అండ్ అగైన్ మీకు ఈ బ్రాంచెస్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు ఐ వుడ్ సజెస్ట్, మీకు ఆన్లైన్ మస్తు కంటెంట్ దొరుకుతుంది. జస్ట్ అది టైప్ చేయండి, మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కూడా మేము కొన్ని పాయింట్స్ యాడ్ చేసినాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీరు సిఎస్ఎన్ నెట్వర్క్స్ అంటే కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్ తీసుకోవాలి అనుకుంటే ఇందులో మీరు నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ స్మార్ట్ సిటీస్ ఆర్ లార్జ్ క్యాంపసెస్కి మీరు నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ నేర్చుకుంటారు. ఓకే, కాన్ఫిగరింగ్ రూటర్స్, స్విచర్స్ అండ్ ఫైర్ వాల్స్ ఫర్ కార్పొరేట్ నెట్వర్క్స్ అని, లేదంటే క్లౌడ్ నెట్వర్కింగ్, ట్రాఫిక్ రూటింగ్, ఓకే, ఇవన్నీ ట్రబుల్ షూటింగ్, లో
లేటెన్సీ ఉన్నప్పుడు, హై బ్యాండ్విడ్త్, ఇప్పుడు మనకి బేసికలీ ఇంటర్నెట్‌కి సంబంధించిన ఎప్పుడూ ఫేస్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం. వైఫై ఇష్యూస్, లో బ్యాండ్విడ్త్ అంటాడు, హై బ్యాండ్విడ్త్ అంటాడు, స్పీడ్ సరిగ్గా రావట్లేదు అంటాడు. అందులో అవన్నీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బ్రాంచ్ అనమాట. అట్లా ఎవ్రీ బ్రాంచ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అంటే ఇక్కడైతే కొన్ని పాయింట్స్ యాడ్ చేసినాం. దీని నుంచి మీకు ఒక ఐడియా అయితే వస్తది. ఓకే. ఈ బ్రాంచ్ ఇట్లుంటదా అని. ఓకే. అండ్ మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ ఐడియా కావాలి అంటే, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్‌కెళ్ళండి, యూట్యూబ్‌కెళ్ళండి. అవి ఒకసారి సెర్చ్ చేయండి. దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ వీడియోస్ అవైలబుల్. దాని నుంచి మీకు క్లారిటీ వస్తది. ఆ తర్వాత యూ డిసైడ్. ఈ ప్రయారిటీ ఆర్డర్ లిస్ట్ అనేది నేను చెప్పినా కదా ఇందాక, ప్లేస్‌మెంట్స్, ఎబ్సెట్ కాలేజెస్‌లో ఉన్న ప్లేస్‌మెంట్ స్పెసిఫిక్‌గా కన్సిడర్ చేసి ఇచ్చిన ఒక ప్రయారిటీ ఆర్డర్ లిస్ట్. ఇదే మీరు పక్కా ఫాలో అవ్వాలి అని రూల్ ఏం లేదు. ఓకే. మీరు ఇది ఒక కైండ్ ఆఫ్ రెఫరెన్స్ లాగా పెట్టుకోండి. మీరు సొంతంగా రీసెర్చ్ చేసి ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. ఓకే. బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇదైతే ప్రయారిటీ ఆర్డర్ లిస్ట్. సో చాలా అంటే సిఎస్సి స్పెషలైజేషన్‌లో ఇప్పటికి కూడా ఐ వుడ్ సే సిఎస్సినే టాప్‌లో పెట్టండి. ఓకే. సిఎస్సి వస్తే ఫస్ట్ ఎళ్ళిపోండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఎళ్ళిపోండి. అండ్ ఇది జస్ట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్లేస్‌మెంట్స్, హైయర్ స్టడీస్‌కి కూడా గేట్ ఎగ్జామ్. అగైన్ ఇంకొక డౌట్ ఉంటది చాలా మందికి అన్న, సిఎస్సి స్పెషలైజేషన్స్ ఇప్పుడు ఇలాంటి బ్రాంచెస్ తీసుకుంటే మరి గేట్ ఎగ్జామ్‌కి మేము క్వాలిఫై అవుతామా? అంటే అసలు మాకు ఎలిజిబులా కాదా అంటే, గేట్ ఎగ్జామ్‌లో ఈ బ్రాంచెస్ అన్నీ ఎలిజిబులే. ఓకే. గేట్ ఎగ్జామ్‌కి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తాడు. సిఎస్సి ఇట్లా మెన్షన్ చేస్తాడు. సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్, సిఎస్సి అలైన్డ్ బ్రాంచెస్ అలా మెన్షన్ చేస్తాడనమాట. ఓకే. సో ఈ అలైన్డ్ బ్రాంచెస్‌లో ఈ బ్రాంచెస్ అన్నీ వస్తాయి. ఈ అలైన్డ్ బ్రాంచెస్‌లో అయితే ఈ బ్రాంచెస్ అన్నీ వస్తాయి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే గేట్ ఎగ్జామ్ తర్వాత మీరు ఒకవేళ ఐఐటీస్‌లో ఎంటెక్ చేద్దాం అనుకుంటే, కొన్ని ఐఐటీస్‌లో ఈ బ్రాంచెస్ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ సిఐసి, సిఎస్ఓ, సిఎస్సి, సిఎస్‌డబ్ల్యూ అని. ఓకే. బట్ అగైన్ అక్కడ కూడా మనోడు క్లియర్‌గా సిఎస్సి అండ్ అలైన్డ్ బ్రాంచెస్ అయితే మెన్షన్ చేస్తాడు కాబట్టి అందులో మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. సో ఎంటెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయర్ స్టడీస్, నాట్ ఓన్లీ ఎంటెక్, ఎంఎస్‌కి కూడా ఎలాంటి ఇష్యూ ఉండదు. బట్ మీరు ఎక్కడికెళ్ళినా కూడా గవర్నమెంట్ జాబ్స్ తీసుకోండి, దేనికెళ్ళినా కూడా సిఎస్సి తీసుకుంటే ఎక్కడ మీకు క్వెషన్ చేయరు. ఇదేం బ్రాంచ్ అని ఎవరు అడగడు. ఎందుకంటే సిఎస్సి హాస్ బీన్ దేర్ సిన్స్ చాలా ఏళ్ల నుంచి ఉంది సిఎస్సి. సో మీకు ఏ ఇష్యూ ఉండదు. కానీ కొత్త కొత్త బ్రాంచెస్ లెట్స్ సే మీరు ఏఐడి, ఏఐఎం తీసుకుంటే కొన్నిసార్లు గవర్నమెంట్ జాబ్‌లో సిఎస్సి అండ్ అలైన్డ్ బ్రాంచెస్ అని మెన్షన్ చేసి ఉంటది. కానీ కొన్నిసార్లు మేబీ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు వాళ్ళకి. కానీ అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ అదేం పెద్ద ఇష్యూ ఉండదు. ఈవెన్చువల్లీ ఇవన్నీ మీరు ఏదైతే బ్రాంచెస్ తీసుకుంటున్నారో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కడికెళ్ళినా కూడా హైయర్ స్టడీస్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ ఆర్ దేనిలో అయినా ఇవన్నీ రికగ్నైజ్డే. సో ఆ ఇష్యూ అయితే మీకు ఉండదు. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను మీకు ఒకటి చెప్తా అన్న. ఏంటి మరి అన్న ఇవన్నీ మరి ఇన్ని ఎందుకు పెట్టిండ్రు? అసలు ఎందుకు అవసరం లేదు కదా! అంటే ఇన్ని బ్రాంచెస్ ఎందుకు వచ్చినాయి? అసలు నిజంగానే రిక్వైర్మెంట్ ఉందా మార్కెట్‌లో? అంటే నేను ఎట్లా చూస్తా అంటే, నిజంగా మార్కెట్‌లో దీని రిక్వైర్మెంట్ ఉంటే, ఇన్ని బ్రాంచెస్ రిక్వైర్మెంట్ ఉంటే ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇవి ఫస్ట్ ఉంటాయి అవి ఇంప్లిమెంట్ చేయడానికి. ఎక్కడైనా మీరు చూడండి, ఏ టెక్నాలజీని మనం తీసుకోవాలనుకున్నా, ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా, లేదంటే ఒక కొత్త బ్రాంచ్ లాగా క్రియేట్ చేయాలనుకున్నా, ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ ఆర్ ఆల్వేస్ ద ఫస్ట్. అంటే జెన్యూన్‌గా మార్కెట్‌లో ఇంట్రెస్ట్ ఉంది, జెన్యూన్‌గా కంపెనీస్‌కి ఆ రిక్వైర్మెంట్ ఉంది, జెన్యూన్‌గా స్టూడెంట్స్ ఇవి నేర్చుకోవాలి అన్నట్టు ఉన్నప్పుడే ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ ఆర్ గోనా డూ దాట్. కానీ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్‌లో అయితే ఇన్ని బ్రాంచెస్ లేవు. ఓన్లీ ఎబ్సెట్ కాలేజెస్‌లోనే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్, నేను వేరే స్టేట్స్‌లో ఉన్న అవి చూస్తుండే, వేరే స్టేట్స్‌కి సంబంధించిన కాలేజెస్ చూస్తుండే. వాళ్ళ దగ్గర కూడా ఇన్ని బ్రాంచెస్ లేవు భయ్యా. సీఎస్‌సికి సంబంధించి 16 బ్రాంచ్‌లు ఉన్నాయి మన దగ్గర. ఓకే. ద రీజన్ ఇస్ సింపుల్. డిమాండ్. ఓకే. నేను చాలా సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. డిమాండ్, సప్లై. ఓకే. మనకేంటంటే ఇక్కడ ఎబ్సెట్ కాలేజెస్‌కి ఎవరైతే వస్తున్నారో చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ డిమాండ్ చేసేదేందంటే, "అన్న మాకు సిఎస్సియే కావాలి. లేదంటే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే కావాలి." అండ్ దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. మీరు కావాలంటే బయట చెక్ చేయండి, అడగండి. మీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఈ కాలేజెస్‌లో చదువుతున్న వాళ్ళు. నోబడీ వాంట్స్ టు జాయిన్ కోర్ బ్రాంచెస్. అగైన్ నేను కోర్ బ్రాంచెస్‌ని తక్కువ చేయట్లేదు. బ్యూటిఫుల్ బ్రాంచెస్ అవి. ఇన్‌ఫాక్ట్ కోర్ బ్రాంచెస్
అంటే ఎంతమంది కోర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నిటి నుంచి ఎంతమంది ఇంజినియర్స్ వస్తే మన కంట్రీ అంత డెవలప్ అవుతుంది. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దాట్. కానీ స్టూడెంట్స్ కోర్ బ్రాంచెస్ పైన అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, ఓకే, ఈసీ స్టిల్ సేఫ్, బట్ ఇలాంటి బ్రాంచెస్ ఆర్ లెట్స్ సే కెమికల్, మెటలర్జీ, వీటి మీద అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు స్టూడెంట్స్. ద రీజన్ ఇస్ వెరీ సింపుల్. మీరు కావాలంటే జస్ట్ ఈ కాలేజెస్కి సంబంధించిన ప్లేస్మెంట్ ఉంటాయి, కొంతమంది గుడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ వాళ్ళ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అయితే చూపిస్తారు వాళ్ళ వెబ్సైట్లో. ఓకే, వెళ్ళి ఒకసారి చూడండి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, కోర్ కంపెనీస్ వస్తున్నాయి వీళ్ళని హైర్ చేసుకోవడానికి. ఓకే, అండ్ ప్యాకేజెస్ చూడండి, అక్కడే చాలా మంది స్టూడెంట్స్ డ్రాప్ అయిపోతున్నారు. ఫస్ట్లీ కంపెనీస్ తక్కువ వస్తున్నాయి అండ్ ప్యాకేజెస్ కూడా తక్కువ ఇస్తున్నారు. స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటంటే, అండ్ నేను ఇక్కడ స్టూడెంట్ కూడా తప్పని చెప్పను. ఓకే, స్టూడెంట్కి కూడా ఏంటంటే అందరూ మన సొసైటీ అయినా పేరెంట్స్ అయినా అందరూ అరే నువ్వు బాగా సంపాదించాలి రాబాయ్ అనే ఒక ఇంటెన్షన్తోనే మైండ్లోనే పెట్టుకొని ఫీడ్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. ఓకే, సో ఆ వాడు మనకి ఎప్పుడైతే ఇలాంటి డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఫస్ట్ నాకు ఎంత ప్యాకేజ్ వస్తుంది అని చూసుకుంటున్నాడు. సో ఆబ్వియస్లీ సిఎస్సి వాళ్ళకే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. మీరు ఇది ఇన్ఫాక్ట్ నేను నా ఫ్రెండ్ ఐఐటి బాంబే ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ పాయింట్ రేజ్ చేసిండే. ఒక అతను మెకానికల్, కానీ మెకానికల్ కోర్ బ్రాంచ్ జాయిన్ అవ్వలేదు. ఫైనల్ ఇయర్లో కోడింగ్ నేర్చేసుకొని జాయిన్ సమ్ టెక్ కంపెనీ. అడిగిన మరి మెకానికల్ ఎందుకు తీసుకున్నావు, ఐఐటి బాంబే అది కూడా అంటే, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఇద్దరం సేమ్ ఎగ్జామ్ రాసి వచ్చినాం. ఇద్దరికి ఆల్మోస్ట్ లెట్స్ సే అంత సరే సిఎస్సి వాళ్ళకి ర్యాంక్ చాలా తక్కువ ఉండాలి, బట్ ఇద్దరం సేమ్ ఎగ్జామ్ అయితే పాస్ అయి వచ్చినాం కదా, 4 ఏళ్ళు ఒకటే క్యాంపస్ చదివినాం కదా. మరి సిఎస్సి కూడా ఒక సైడ్ చూసుకుంటే 30 లక్షలు 40 లక్షలు ప్యాకేజ్లు వస్తున్నాయి. మెకానికల్ వాళ్ళకి హార్డ్లీ 6-7 లక్షలు 8 లక్షలు, ఇది ఐఐటీస్లో, అది కూడా ఐఐటి బాంబేలో. ఓకే, 8 లక్షలు 10 లక్షలు ప్యాకేజ్ వస్తుంటే మాకెందుకు ఆ మోటివేషన్ ఉంటుంది? ఏముంది, కోడింగ్ మేము నేర్చుకోగలుగుతాం, కోడింగ్ నేర్చేసుకుంటాం, మాకు కూడా 30-40 lakhs ప్యాకేజ్ వస్తుంది అని చెప్పిండు. అప్పుడే అర్థమైంది అంటే ఐఐటీస్లోనే ఆ కండిషన్ ఉన్నప్పుడు ఎఫ్సెట్లో ఇంకా ఇది ఇంకా ఎక్స్పెక్టెడే. సో స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా ఈ కోర్ బ్రాంచెస్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే వాళ్ళకి ఏంటంటే సిఎస్సి పైన ఎక్కువ డిమాండ్ ఉంది, చాలా డిమాండ్ ఉంది. ఓకే, సో ఈ డిమాండ్ని కేటర్ చేయడానికే ఈ పర్టికులర్ ఏవైతే కాలేజెస్ అన్నీ ఉన్నాయో, ఈ కాలేజెస్ అన్నీ ఈ బ్రాంచెస్ అయితే క్రియేట్ చేసినాయి. ఓకే, ఇది ఎవరో చెప్పారు బయట, నేను చెప్తున్నా, ఎందుకంటే దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. ఇది నేను ఏదో నా సొంత అజంప్షన్స్తో చెప్పట్లేదు. నేను చాలా మందితో మాట్లాడినా, మేనేజ్మెంట్తో మాట్లాడినా, నాకు తెలిసిన ప్రొఫెసర్స్తో మాట్లాడినా, యూనివర్సిటీ చైర్మన్స్తో మాట్లాడినా. ఓకే, నాకు గుడ్ నెట్వర్క్ ఉంది అండ్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే వాళ్ళు నాకు ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నప్పుడు చెప్పిన పాయింటే ఇది, దట్ ఈ బ్రాంచెస్ మోస్ట్, ఇప్పుడు ఐటీ అన్నా సరే, ఐటీ ఎప్పటి నుంచో ఉంది. ఓకే, కానీ ఈ వేరే బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బికాస్ స్టూడెంట్స్ ఆర్ డిమాండింగ్ ఓన్లీ సిఎస్సి అండ్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి దట్ ఒక పర్టికులర్ బ్రాంచ్లో ఇంతే మంది స్టూడెంట్స్ని తీసుకోవాలి, ఇంతే పర్సెంటేజ్ స్టూడెంట్స్ని తీసుకోవాలి అని. సో అందుకే ఈ డిమాండ్ని కేటర్ చేయడానికి దీనికి సంబంధించి ఇన్ని స్పెషలైజేషన్స్ అయితే వీళ్ళు ఓపెన్ చేసిండ్రు అనమాట. అండ్ కావాలంటే మీరు అందుకే ఇందాక చెప్పిన దట్ లెట్స్ జస్ట్ గెట్ టు సిలబస్. మీకు కావాలంటే ఒకటి చూపిస్తాం, ఈ సిలబస్ చూడండి ఒకసారి. ఇది ఏఐఎంఎల్కి సంబంధించిన సిలబస్ అనమాట. ఓకే, సో లెట్ మీ డూ వన్ థింగ్. ఒక్కసారి ఇది సిబిఐటి ఏఐఎంఎల్కి సంబంధించిన సిలబస్. మీరు ఒకసారి కావాలంటే గో త్రూ ఇట్. నేను కొన్ని ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ సిలబస్ అయితే యాడ్ చేసి పెట్టిన పీడిఎఫ్లో. మీకు పెద్దగా డిఫరెన్స్ ఉండదు, మీకు సెకండ్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. థర్డ్ ఇయర్లో ఐ థింక్ ఒక స్పెషలైజేషన్ బ్రాంచ్ తీసుకుంటే అండ్ కోర్ సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటే ద డిఫరెన్స్ ఇన్ సిలబస్ ఇస్ నాట్ హ్యూజ్. మేబీ ఒక 30%, 20-30% సిలబస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదు. లోడ్ అవ్వడం టైం పడుతుంది పీడిఎఫ్ కాబట్టి. సో లెట్ మీ జస్ట్ వెయిట్ చేద్దాం కాసేపు. ఓకే, లెట్ ఇట్ లోడ్. నేను చూపిస్తాను మీకు, ఎందుకంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి నాకు ఇది రావట్లేదు, అది రావట్లేదు, అట్లా ఏం లేదు. మీకు సిఎస్సి వచ్చినా, సిఎస్సి స్పెషలైజేషన్ వచ్చినా కూడా ఓకే తీసేసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, నాకు సిఎస్సిలో ఏదో వస్తుంది, ఐఓటీ అంట, సైబర్ సెక్యూరిటీ అంట, దానికన్నా బెటర్ నేను ఈసీ తీసుకుంటా, ట్రిపుల్ ఈ తీసుకుంటా అంటే అట్లా కాదు. మీరు సిఎస్సియే అట్లా అంటే ఆ పేరు అట్లా ఉంది, కానీ వాళ్ళ లోపల సిఎస్సికి సంబంధించింది మోస్ట్ ఆఫ్ ద సిలబస్ సిఎస్సికి సంబంధించి నేర్పిస్తున్నారు, ఎక్సెప్ట్ దట్ 20-30%. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది సిబిఐటిది. ఓకే, మనకి ఫస్ట్ ఇయర్ కాకుండా
సరే మీరు ఫస్ట్ ఇయర్ ఇది ఒక్క నిమిషం, ఇది సెకండ్ ఇయర్కి సంబంధించి సెమిస్టర్ 2. ఓకే, సెమిస్టర్ చాలా ఉంటుంది, మనం పని చేద్దాం. లెట్స్ గో టు సెమిస్టర్ 4 or 5, అక్కడ నుంచే యాక్చువల్ ఇవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఈ సెమిస్టర్ 5 చూడండి అబ్బా, ఇది మనం ఓపెన్ చేసింది ఏంటి, AI/MLకి సంబంధించినది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్ సెమిస్టర్ 5 అంటే 3-1 అంటే థర్డ్ ఇయర్ లో అప్పుడు స్టార్ట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, థర్డ్ ఇయర్లో ఇదిగో అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్. AI/ML బ్రాంచే, కానీ మీరు థర్డ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది నేర్చుకోవడం మెషిన్ లెర్నింగ్ సంబంధించి, అండ్ ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్ ల్యాబ్. ఓకే, అండ్ దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఇక్కడ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్, ఇది కోర్ సబ్జెక్ట్, మీరు సిఎస్సి తీసుకొని నేర్పిస్తారు. ఓకే, అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ వచ్చేసి కొంచెం మళ్ళీ మనకి మెషిన్ లెర్నింగ్తో లింక్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి కావాలంటే ఇది సెమిస్టర్ 5. ఆ తర్వాత సెమిస్టర్ 6లో కూడా మనకి ఏంటి ఇలాంటిది ఒకటి AI/MLకి సంబంధించిన ఒక 1-2 సబ్జెక్ట్స్ అయితే మనోడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో దట్ టు యూ. ఎక్కడ ఉందబ్బా ఇది, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, డీప్ లెర్నింగ్, ఇది కూడా ఒక మెషిన్ లెర్నింగ్ సబ్జెక్టే. ఇంకో NLP మెషిన్ లెర్నింగ్ సబ్జెక్టే ఇది కూడా. ఓకే, అండ్ ఆ తర్వాత మనకి దానికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి, నేను చెప్పినా కదా. అండ్ మిగతావి ఇప్పుడు ఆటోమేట్ అండ్ కంపైలర్ డిజైన్, డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఇది మీరు సిఎస్సి తీసుకున్నా ఉంటాయి. సో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సరే ఇప్పుడు మనం అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది. థర్డ్ ఇయర్లో మీకు ఒక 3-4 సబ్జెక్ట్స్ ఉన్నాయి AI/MLకి సంబంధించి. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వెళ్దాం మనం. ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫైనల్ ఇయర్కి వెళ్తే కొంచెం అంటే వీడియో మేబీ కొంచెం లెంతీ అవ్వచ్చు, బట్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ వెరీ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, సో దాట్ మీరు ఎలాంటి మిస్టేక్ చేయకూడదు. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసి చూడండి, సెమిస్టర్ 7 ఎలెక్టివ్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్, ఓపెన్ ఎలెక్టివ్, అండ్ ఇది నార్మల్ ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఆ ఎలెక్టివ్స్లో కూడా హీ హాస్ గివెన్ యూ లైక్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్లో కూడా మీరు ఇందులో ఏదన్నా చూస్ చేసుకోవచ్చు, లైక్ ఇదైనా. ఓకే, అండ్ ఇదైనా. ఓకే, సో ఈ కంప్యూటర్ విజన్ అనేవి, ఓకే, లేదంటే ఈ పర్టికులర్ ఈ కంప్యూటర్ విజన్ అనేది స్పెసిఫిక్గా మెషిన్ లెర్నింగ్ సంబంధించిన టాపిక్ అది. సో మీరు అది తీసుకోవచ్చు, లేదా వేరే కూడా తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. ఓకే, అది కూడా తీసుకోవచ్చు మీరు. సో ఫైనల్ ఇయర్లో తీసుకుంటే మోస్ట్లీ ప్రాజెక్ట్ ఉంటుంది, అండ్ ప్రాజెక్ట్ కూడా ఐ థింక్ ఈ కోర్ బ్రాంచ్ కాకుండా మేబీ ఈ స్పెషలైజేషన్కి బ్రాంచ్కి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ప్రిఫర్ చేస్తారనమాట ఇఫ్ యూ గో ఫర్ స్పెషలైజేషన్. బట్ అవి ఇగ్నోర్ చేస్తే మీరు చూడండి, థర్డ్ ఇయర్లో స్టార్ట్ అయింది మెషిన్ లెర్నింగ్. మీరు కావాలంటే సెకండ్ ఇయర్ ఓపెన్ చేసి చూపిస్తాం. ఓకే, సో అండ్ అగైన్ ఇది మీరు చూసిండ్రా AI/MLకి సంబంధించి, నేను తర్వాత కోర్ సిఎస్సి చూపిస్తాం. ఓకే, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ నుంచి మీకు పెద్ద కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయిపోవాలి. ఓకే, సో లెట్స్ సే ఇది సెకండ్ ఇయర్ అబ్బా. సెకండ్ ఇయర్లో సెమిస్టర్ 4, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్క సబ్జెక్ట్ ఉంది. వెబ్ ప్రోగ్రామింగ్, అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ డేటా సైన్స్ అండ్ సెక్యూరిటీ. అగైన్ ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ. సరే ఇది వదిలేద్దాం మనం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్, వెబ్ ప్రోగ్రామింగ్, ఇంకా అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇవన్నీ మీరు సిఎస్సి తీసుకున్నా ఉంటాయి. సో ఇక్కడ తీసుకుంటే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ డేటా సైన్స్ అండ్ సెక్యూరిటీ. అగైన్ ఇది డేటా సైన్స్ నేర్పించట్లేదు మనోడు, మ్యాథమెటికల్ ఫౌండేషన్ నేర్పిస్తున్నాడు దానికి సంబంధించి. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది మనకేంటి, సెకండ్ ఇయర్లో 4th సెమిస్టర్లో ఏఐకి సంబంధించిన ఒక సబ్జెక్ట్, అది కూడా ఇంట్రడక్షన్ టు ఏఐ అన్నట్టు. ఓకే, అండ్ ఇక్కడ తీసుకుంటే మనకి వేర్ ఇట్ ఇస్ 2-1లో తీసుకుంటే ఇదిగో చూడండి, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, మైక్రో ప్రాసెసర్, ఇది కోర్ సబ్జెక్ట్. డేటా స్ట్రక్చర్ కోర్ సబ్జెక్ట్. DBMS కోర్ సబ్జెక్ట్. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్ట్. అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్ సబ్జెక్ట్. డిజైన్ థింకింగ్ కూడా కోర్ సబ్జెక్ట్. లిటరలీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు మీకు ఎక్కడ కూడా ఏఐకి సంబంధించిన టాపిక్ లేదు. 2-2లో ఏఐకి సంబంధించిన టాపిక్ వచ్చింది, అది కూడా జస్ట్ ఇంట్రడక్షన్, ప్రిన్సిపల్స్ నేర్చుకుంటున్నారు ఏఐకి సంబంధించి. 3-1లో మెషిన్ లెర్నింగ్కి సంబంధించి ఒక 2 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. 3-2లో ఇంకో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇందాక నేను చెప్పిన స్టార్టింగ్లో ఏం చెప్పినా, మీరు పేరు చూడడానికి సిఎస్సి AI/ML ఉన్నా, మీరు ఫస్ట్ ఇయర్ నుంచే లేదా సెకండ్ ఇయర్ నుంచే ఏఐ స్టార్ట్ చేస్తారా అంటే అట్లా లేదు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద సిలబస్, 70-80% ఆఫ్ ద సిలబస్ సిఎస్సి కోర్ టాపిక్సే నేర్చుకుంటారు, మిగతావి ఏఐ ఉంటుంది అనమాట. ఓకే, మీరు కావాలంటే ఒక పని చేద్దాం ఇప్పుడు. లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ టేక్ ద
సిఎస్సి, ఓన్లీ ద సిఎస్సి, ఇది జేఎన్టీయూ హైదరాబాద్, మన గవర్నమెంట్ డిజైన్ చేసింది. ఇది జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించిన టాపిక్స్ చూడండి, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన టాపిక్స్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరికీ సేమ్ ఉంటాయి. సెకండ్ ఇయర్ చూడండి, ఇదిగో ఇందాకే మీకు చూపించిన, ఇదిగో డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డేటా స్ట్రక్చర్స్, ఆ తర్వాత మనకి ఊప్స్ కాన్సెప్ట్స్, ఆ తర్వాత మనకి డేటా స్ట్రక్చర్ ల్యాబ్స్, ఇందాక మేము చూపించిన సిబిఐటి దానిలో, ఏఐఎంఎల్ దానిలో ఇవి కూడా ఉంటాయి. ఇదిగో చూడండి, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డిబిఎంఎస్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ అందులో కూడా ఉంటాయి, ఏఐఎంఎల్ దానిలో కూడా ఉంటాయి. థర్డ్ ఇయర్లో చూడండి, కంప్యూటర్ నెట్వర్క్స్, ఓకే, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్, ఇది ఉంటే మనకి 3-1లో సిబిఐటి వాళ్ళు కూడా ఇది మెన్షన్ చేసిండ్రు. ఓకే, అండ్ డెవాప్స్, అండ్ ఈ కొన్ని మిగిలిన, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ యూఐ డిజైన్, ఫ్లటర్, ఇంకా ఈ డెవాప్స్ కాకుండా అక్కడ మనోడు ఏఐ ఇంకా ఎంఎల్కి సంబంధించిన టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేసిండు. అండ్ ఇందులో కూడా చూడండి 3-2లో మెషిన్ లెర్నింగ్ కూడా మెన్షన్ చేసిండ్రు, అంటే బేసిక్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి. సో అది కూడా ఇందులో ఉంది. అందుకే అన్న ఇందాక మీకు సిఎస్సి కవర్ చేస్తే, అందుకే సిఎస్సి ఫస్ట్ పడడానికి రీజన్ ఏంటంటే, అంటే గుడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్లో ఈ ఏఐఎంఎల్కి సంబంధించిన బేసిక్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆ పర్టికులర్ కరికులంలో. ఓకే, సో దట్ ఈస్ ద, ఇక్కడ చూడండి 3-2లో ఏఐ ఇంకా ఎంఎల్ ఈ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దానికి సంబంధించి మెషిన్ లెర్నింగ్ ల్యాబ్, ఏఐ ల్యాబ్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అండ్ మీరు తీసుకుంటే 4-1లో కూడా ఇక్కడ 4-1లో మనోడు అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్, కానీ ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ అని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఎలెక్టివ్స్ అని ఇవన్నీ మెన్షన్ చేసిండ్రు. సో అందుకే ఇందాక నేను చెప్పిన, ఫస్ట్ నేను తీసుకోవడానికి సిఎస్సి మెయిన్ రీజన్ ఏంటి అంటే అదే, దట్ సిఎస్సి తీసుకున్నా కూడా మీకు ఏఐఎంఎల్కి సంబంధించిన కాన్సెప్ట్స్, డేటా సైన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఓకే, బట్ యాజ్ ఐ సెడ్, సప్లై డిమాండ్ కాన్సెప్ట్ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్కి సిఎస్సిఏ కావాలి కాబట్టి, అంత సిఎస్సి బ్రాంచెస్ లేవు కాబట్టి, సిఎస్సిలో అన్ని సీట్స్ లేవు కాబట్టి ఈ బ్రాంచెస్ అయితే క్రియేట్ చేసిండ్రు. అగైన్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డిఫేమ్ ఎనీ కాలేజ్ హియర్. ఓకే, దట్స్ ద రియాలిటీ అండ్ దట్స్ కంప్లీట్లీ ఫైన్ కూడా. ఎందుకంటే వేరే ఏదో బ్రాంచ్కి వెళ్ళిపోయి అక్కడ సరిగ్గా ఆపర్చునిటీస్ లేకపోవడం కన్నా ఇవన్నీ నేర్చుకున్న బెటరే. సో ఇక్కడ మీకు నేను 2 క్వశ్చన్స్ అయితే క్లియర్ చేస్తున్నాం, దట్ సిఎస్సి స్పెషలైజేషన్ అంటే ఐ వుడ్ స్టిల్ గో ఫర్ దిస్ వన్, సిఎస్సిఏ తీసుకోండి. అండ్ సెకండ్ ఏంటి అంటే, మరి అన్న స్పెషలైజేషన్లో స్పెషలైజేషన్ తీసుకుంటే am I missing out on something? Maybe few topics. ఓకే, మీకు స్పెషలైజేషన్లో కూడా ఇక్కడ చూడండి, స్పెషలైజేషన్లో కూడా మీకు కోర్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి, సిఎస్సికి సంబంధించిన కోర్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, ఆల్మోస్ట్ కవర్ అవుతాయి, లెట్స్ సే ఒక 70-80% కవర్ అయిపోతాయి. అండ్ మిగిలిన 20-30% మీ స్పెషలైజేషన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. అంతే తప్పితే దానికి అదే అది కాకుండా వేరే డిఫరెన్స్ ఏమీ లేదు సిఎస్సి ఇంకా సిఎస్సి స్పెషలైజేషన్కి. సో అందుకే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సిఎస్సి పెట్టండి, ఆ తర్వాత సిఎస్సి స్పెషలైజేషన్స్ పెట్టుకోండి టాప్ ప్రయారిటీలో, ఆ తర్వాత ఈసీ పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది అడిగినారు నాకు, అన్న సిఎస్సి స్పెషలైజేషన్ వస్తుంది, దానికన్నా ఈసీ బెటర్ కదా, ఈసీ తీసుకోవచ్చు కదా అంటే, లేదు, గో ఫర్ సిఎస్సి స్పెషలైజేషన్ ఓన్లీ, బికాస్ దట్ ఈస్ ఎందుకంటే మీరు అందులో సిఎస్సికి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి. ఓకే, అండ్ సిఎస్సి స్పెషలైజేషన్లో కూడా స్పెసిఫిక్గా ప్రయారిటీ ఆర్డర్ అయితే నేను ఇచ్చిన ఇక్కడ 2nd, 3rd, 4th. ఓకే, మీరు దీన్ని బట్టి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ అగైన్ చెప్పినా కదా, కంపెనీస్ ప్రిఫరెన్స్ ఆర్డర్ బట్టి అయితే నేను ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఆర్డర్ అయితే ఇచ్చినాం. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్. కొంచెం లెంత్ ఎక్కువైంది, అగ్రీడ్, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దట్ ఈ పర్టికులర్ టాపిక్ పైన ఇంత డిస్కషన్ ఉండాల్సింది. నాకు నేను అనుకున్నా, సరే టైం అయితే అవ్వని, ఒక 30-40 minutes ఎంత అయింది, వీడియో 33 minutes అయింది, అయితే అయ్యింది, కానీ మీకు పిక్చర్ క్లారిటీ వచ్చేసేయాలి దీని తర్వాత. ఎందుకంటే నేను చూస్తున్నా కదా బయట ఎంతమంది ఎంత మిస్లీడ్ చేస్తున్నారో, అరే సిఎస్సి కాదురా, సిఎస్సి ఏఐఎంఎల్ తీసుకో, లేదంటే ఏఐ తీసుకో, అది తీసుకో, అసలు కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు దీని గురించి. ఓకే, అండ్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు గెట్ మిస్లీడెడ్ ఫ్రమ్ దోస్ థింగ్స్. ఓకే, అందుకే నేను ఇక్కడ మీకు ఈ కరికులం చూపించిన అంటే మీకు ఆ డిఫరెన్స్ తెలియడానికి, అసలు మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏఐఎంఎల్, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మొత్తం బీటెక్లో ఎంత ఏఐఎంఎల్ నేర్చుకుంటున్నారు లేదా డేటా సైన్స్ నేర్చుకుంటున్నారని. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఈ పీడిఎఫ్ ఆల్రెడీ నా టెలిగ్రామ్ గ్రూప్లో నేను షేర్ చేసిన.
గో త్రూ ఇట్ అండ్ స్టడీ చేయండి. ఈ మీరు జాయిన్ అయ్యే ఈ కౌన్సిలింగ్ అయ్యే ముందు ఇదైతే చాలా టైం ఉంది కదా, 1 మంత్ అయితే ఉంది మనకి. ఓకే, ఈ 1 మంత్ అంతా స్టడీ చేయండి. ఇంటర్నెట్ ఫ్రీయే. ఆ రీల్స్ అన్ని చూసే బదులు చూడండి రీల్స్ కూడా, కానీ అది ఆ టైంలో కొంచెం టైం ఇవన్నిటికి రీసెర్చ్ చేయడానికి పెట్టుకోండి. బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ డెసిషన్ గైస్, ఒక కరెక్ట్ బ్రాంచ్ తీసుకోవడం అనేది. ఎందుకంటే మరి కరెక్ట్ బ్రాంచ్లోకి వెళ్ళకపోతే ఆ తర్వాత 4 ఇయర్స్, ఆ తర్వాత లైఫ్ అంతా యూనో దాని ఒక తప్పు స్టెప్ వల్ల అయితే చాలా చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నా దట్ ఒక కరెక్ట్ బ్రాంచ్ తీసుకుంటే, మీకు సెట్ అయ్యే బ్రాంచ్ తీసుకుంటే ఆ తర్వాత అకార్డింగ్లీ మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ మై కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా వేరే వీడియోలో ఇట్లనే కవర్ చేస్తా ఇన్ డెప్త్గా. ఓకే, ఏదో పైన పైన చేస్తున్నా, ఏదో ఇంకా సిఎస్సి అంటే లెట్స్ సే ఒక బ్రాంచ్ అంటే ఆ బ్రాంచ్ అంటే ఇది, ఈ బ్రాంచ్ అంటే ఇంత ప్యాకేజ్ వస్తుంది, ఈ బ్రాంచ్ అంటే ఇలా ఉంటుంది, ఈ బ్రాంచ్లో ఈ కంపెనీస్ ఉంటాయి. ఓకే, అందరు చెప్తారు, అది నేను చెప్పాల్సిన పని లేదు. మీకు యూట్యూబ్లో ఎక్కడ పోయినా దొరికేస్తాయి అవి. ఓకే, మీరు ఒక బ్రాంచ్ జాయిన్ అయ్యేటప్పుడు ప్యాకేజ్ ఎంత చూడకండి, అసలు ఆ బ్రాంచ్ ఏంటి, అది నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అది కన్సిడర్ చేసి వెళ్ళండి. ఓకే, ఎందుకంటే అట్లా వెళ్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. అగైన్ ఆ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. గ్రూప్ పర్టికులర్ లింక్ నా డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేసి పెట్టిన. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగేయండి కామెంట్ సెక్షన్లో. కలుద్దాం మరి. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మనం మరి నెక్స్ట్ వీడియోలో విత్ అనదర్ బ్రాంచ్ రివ్యూ. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్.